మాజీ మంత్రిని 2.5 నెలల నుంచి జైల్లో పెట్టారని జగన్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కేసులు పెట్టారని అంటున్నారు. తమ పార్టీ నేతల్ని ఎలా అరెస్ట్ చేశారో చెప్పుకొస్తున్నారు. వంశీ దగ్గర నుంచి చాలామంది పేర్లు చెప్పారు. అయితే ఇలా అరెస్ట్ అవుతున్న వారిలో ఒక్కరిపైనైనా తప్పుడు కేసులు పెట్టారని కానీ, అరెస్ట్ చేయడం రాజకీయ కక్షాన్ని కానీ ప్రజలు అనుకోవడం లేదు. కనీసం సానుభూతి కూడా చూపడం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఆలోచనతో చేయాలి కానీ ఆవేశంతో కాదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేత ఇల్లు, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయించారు. జగన్ మూర్ఖత్వానికి బాధితుడు కానీ టీడీపీ నేతలు లేరంటే ఆశ్చర్యం లేదు. అలాంటి పరిపాలన సాగించారు. ఆ అరాచకం భరించలేకనే ప్రజలు గట్టిగా దెబ్బకొట్టారు. ఇప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళంతా జైలు పాలవుతున్నారు. తాము తప్పు చేయలేదని తమను వేధిస్తున్నారని చెప్పాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. కానీ అరెస్ట్ అయిన వారు ఎవరిని కూడా బలవంతంగా అరెస్ట్ చేయలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ రాకపోతే మాత్రమే అరెస్ట్ చేశారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అక్రమ అరెస్టులు అని అనుకోగలరా? ఎలాగైనా ప్రజల్లో సానుభూతి వస్తుందని ఆశించేవారు కూడా ఉంటారు. కానీ అది కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసి అది చేస్తాం ఇది చేస్తామని హెచ్చరిస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉన్న వారి డైలాగుల్ని విని ప్రజలు కూడా వీళ్లకు ఎంతకంటే ఎక్కువ జరగాలని ఆశిస్తున్నారు. జగన్ రెడ్డి అవినీతికి, వికృత మానసిక ఆనందానికి బలయ్యేవారే ఎక్కువగా ఉన్నారు. స్వయంగా తాము తప్పులు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు లేరు. వంశీ అయినా, రేపు నరకం చూడబోతున్న కొడాలి నాని అయినా, ఇప్పటికే జైలు పాలైన పోసాని కావచ్చు, లేదంటే కాకాని కావచ్చు, ఎవరైనా జగన్ రెడ్డి కోసమే చేసిన పనుల వల్లే అనుభవించారు కానీ సొంతంగా అయితే ఏ కేసులు రాలేదు. ఇదంతా జగన్ నిర్వాహకమే అని ఇప్పటికైనా తెలుసుకుంటే భవిష్యత్తునైనా కాస్త గౌరవంగా ఉంచుకుంటారు. లేకపోతే ప్రజలు కూడా అయ్యో పాపం అనలేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటారు.